యోసేపు గారు పాపం చేయమని ఒక స్త్రీ అతన్ని బాగా పోరు పెట్టింది, కానీ పాపంతో ఫ్లర్ట్ చేయలేదు. ఆయన పాపము నుంచి పారిపోయాడు. మరి ఈ దినాన నువ్వు అలా ఉన్నావా? నీ రక్షణని కొనసాగించుకుంటూ ఉన్నావా? నీ పవిత్రతని కొనసాగించుకుంటున్నావా? నీ ఘటాన్ని కాపాడుకుంటూ ఉన్నావా? దేవుని యొక్క చేతిలో పాత్రగా వాడబడాలి అని అంటే ఆ యొక్క పాత్ర పరిశుద్ధంగా ఉండాలి. మరి నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. దావీదు యొక్క హృదయంలో ఉన్న ఆశ. సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డారు రాజుగా. అయితే తర్వాత దినమున ఏం జరుగుతుంది? వాళ్ళ నాన్న, ఇదిగో యుద్ధం జరుగుతూ ఉంది, నీ యొక్క అన్నలు యుద్ధం ఆ యొక్క బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నారు, వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో క్షేమ సమాచారం కనుక్కొనిరా అని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత